వ్యవసాయ రంగంలో ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అనుసరిస్తున్న సాంకేతికత వినియోగం, ఏఐ ఆధారిత రైతు సేవలను గేట్స్ ఫౌండేషన్ చైర్మన్ బిల్ గేట్స్, ముఖ్యమంత్రి చంద్రబాబు, లోకేష్లతో కలిసి స్వయంగా పరిశీలించారు. ఉండవల్లి సీఎం క్యాంపు కార్యాలయం సమీపంలోని వ్యవసాయ క్షేత్రాన్ని సందర్శించిన గేట్స్ కు రైతుల్లో సాంకేతిక వినియోగాన్ని పెంచే కార్యక్రమాలపై వ్యవసాయ శాఖ ఉన్నతాధికారులు వివరించారు. వ్యవసాయం, అనుబంధ రంగాల్లో దిగుబడి పెంపు, సాగు ఖర్చు తగ్గింపుపై ప్రభుత్వం తీసుకున్న చర్యలను తెలిపారు. నాణ్యమైన పంట ఉత్పత్తుల ఎగుమతులకు ప్రత్యేక కార్యాచరణ అవలంబించి రైతులకు అధిక ఆదాయం వచ్చేలా ప్రయత్నిస్తున్నట్లు చెప్పారు. ఇటీవల ముఖ్యమంత్రి ప్రారంభించిన ఏపీ ఏఐఎంఎస్ యాప్ వివరాలను మహిళా రైతులు బిల్ గేట్స్ కు వివరించారు. ఈ యాప్ ద్వారా ఏ పంటలు పండించాలి, సాగునీటి నిర్వహణ, నేల స్వభావం, ధరలు, మార్కెట్ సమాచారం, పురుగుమందుల నియంత్రణ వంటి విషయాలు సులభంగా తెలుసుకుంటున్నామని చెప్పారు. ఏపీఎంఎస్ అనేది యాప్ గురించి మాట్లాడారు. అదంటే మన అరటి తోటకి, మన మొక్కజొన్నకి కీడ పురుగులు ఉంటాయి కదా, ఆ కీడ పురుగుల గురించి ఇది ఎందుకు వస్తాయి, ఎందుకు డిసీజెస్, దాని గురించి మాట్లాడాం. బాగుంది యాప్, చాలా డెవలప్, ఇప్పుడే డెవలప్ అవుతుంది. అది ఇంతకుముందు పొలంలో పంట వేసినప్పుడు ఏదైనా చీడపీడలు వచ్చినా కానీ మీరు చూసుకొని చెక్ చేసుకొని పొలం వచ్చి చూసుకొని మందులు స్ప్రే చేసుకునేవాళ్ళు. ఇప్పుడు రైతుల కోసం కొత్తగా ఏపీ ఏఐఎంఎస్ యాప్ అందుబాటులోకి తీసుకొచ్చారు. ఈ యాప్లో మనకి ఏ ఒక్క పురుగులు తెగులు ఉన్నా కానీ మనకి ముందస్తుగానే అలర్ట్ చూపిస్తుంది. ఈ ఏపీఐఎంఎస్ యాప్ అనేది మన ఆధార్ కార్డుతో మనం లాగిన్ అవుతాము. లాగిన్ అవ్వగానే మన పేరు, మన డీటెయిల్స్ వచ్చేస్తాయి. మనకున్న పొలాలు, సొంతం అయితే సొంతం, కౌలు చేయించుకున్న అన్ని క్రాప్ బుకింగ్ అన్ని దీనిలో చేయించుకోవచ్చు. బిల్ గేట్స్ గారు మీకు ఇప్పుడు ఈ పొలంలో మీకు తెగులు ఉన్నదని ఎలాగ కనిపెడుతున్నారు. ఏఐ ద్వారా వచ్చిన ఏపీఐఎంఎస్ యాప్ వల్ల మీకు దీనివల్ల ఎలాగ అనిపిస్తుంది ఏంటి, తక్కువ టైంలో మాకు పంట నష్టపోకుండా ఈ వైరస్కి ఏమి మందు కొట్టాలి ఏంటనేది యాప్లో త్వరగా చూపిస్తుంది మనకి. మాకు చాలా సంతోషంగా ఉంది. బిల్ గేట్స్ గారు అరటి తోట బాగుంది, మంచి గుడ్ చెప్పారు. బిల్ గేట్స్ సమక్షంలోనే రైతులు ఏఐ టూల్ ఉపయోగించి వ్యాధి సోకిన మొక్క ఫోటో తీసి అప్లోడ్ చేశారు. ఆ వ్యాధిని ఏఐ గుర్తించి నివారణ సూచనలు అందించింది. అనంతరం డ్రోన్ సేవను బుక్ చేయగా మొక్కకు వ్యాధి వ్యాపించిన చోట డ్రోన్ స్ప్రే చేసింది. ఇది స్వయంగా చూసిన బిల్ గేట్స్ రైతులకు ఏఐ, అగ్రిటెక్ సేవలు అత్యద్భుతంగా అందిస్తున్నారంటూ రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశంసించారు. వ్యవసాయ క్షేత్రానికి చేరుకున్న బిల్ గేట్స్, చంద్రబాబు, నారా లోకేష్లకు మహిళా రైతులు ఆత్మీయంగా స్వాగతం పలికారు. సాధారణంగా మన రైతు సోదరులు ఏం చేస్తూ ఉంటారంటే, పురుగు ఉన్నా లేకపోయినా కూడా 2-3 సార్లు పిచికారీ మందు చేయడం జరుగుతుంది. దానివల్ల దాదాపు 2,000 నుంచి 3,000 రూపాయలు ఖర్చు చేసుకుంటున్నారు. అదే కాకుండా వాతావరణం కలుషితం అయిపోతుంది. అదే కాకుండా మనకి ఏవైతే మేలు చేసే పురుగులు ఉన్నాయో పొలంలో అవి కూడా చచ్చిపోతున్నాయి. కాబట్టి దీనికి ఏపీ ఎయిమ్స్ అగ్రికల్చర్ ఇన్ఫర్మేషన్ అండ్ మేనేజ్మెంట్ సిస్టమ్ ఏదైతే ఉందో, ఇది వాసర్ ల్యాబ్స్ ద్వారా ఈ టెక్నాలజీని గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అగ్రికల్చర్ డిపార్ట్మెంట్కి మేము అందించడానికి ఈ టెక్నాలజీ అనేది మనం తీసుకొచ్చాం. దీంట్లో ఫార్మర్స్ కోసం ఫార్మర్ యాప్ అనేది మనం డెవలప్ చేయడం జరిగింది. ఒక రైతు కనుక ఈ యాప్లో నమోదైతే అతనికి ఎక్కడ ఏ పొలాలు ఉన్నాయి, దాని విస్తీర్ణం ఎంత, ఏ పంట వేశారు, ఏ రోజు వేశారు, ఆ వివరాలన్నీ మనకు దాంట్లో ఆటోమేటిక్గా మన బ్యాక్ ఎండ్లో ఉంటాయి. ఎప్పుడైతే రిజిస్టర్ అయ్యారో ఈ ఫార్మర్కి ఆ పంట మీద కనుక ఏదైనా తెగులు కానీ పురుగు కానీ వచ్చే అవకాశం ఉంటే ఒక అలర్ట్, ఒక వారం రోజుల ముందరే అలర్ట్ అనేది ఫార్మర్కి వెళ్ళిపోతుంది. ఎప్పుడైతే అలర్ట్ అయిందో ఫార్మర్ ఏం చేస్తారో ఏమంటే పొలంకి వెళ్ళి చూసుకుంటారు. ఎప్పుడైతే చూసుకున్నారో ఈ తెగులు కానీ పురుగు కానీ ఉన్న లక్షణాలు కనుక కనిపిస్తే దాన్ని ఫోటో తీసి అప్లోడ్ చేస్తే ఇమ్మీడియట్గా ఆ యాప్లో వితిన్ సెకండ్స్ ఇది ఏ పురుగుకి సంబంధించింది, ఏ తెగుళ్ళకి సంబంధించింది, దీని లక్షణాలు ఏంటి, దీన్ని నివారించడానికి మనం కెమికల్స్ వాడచ్చు అనే వివరాలన్నీ వచ్చేస్తాయి. అప్పుడు రైతు ఆ యాప్ ద్వారా మనకి డ్రోన్ని ఇన్లెంట్ చేసుకుని ఆ డ్రోన్ స్ప్రేయింగ్ సదుపాయం కూడా తీసుకోవచ్చు. ఈ యాప్లో వాయిస్ కూడా ఉంది, ఏఐ అసిస్టెన్స్ వాయిస్ కూడా ఉంది. ఈ రైతులు ఈ సద్వినియోగం చేసుకుని ఎక్కువ మంది డౌన్లోడ్ చేసుకుని వాళ్ళు ఉపయోగించాల్సిన కోరుకుంటున్నారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రైతుల కోసం ఏపీఎంస్ 2.0 యాప్ లాంచ్ చేసింది. అదొక ఫార్మర్ యాప్. అందులో రైతులకు కావాల్సిన అన్ని సమాచారం, ఇప్పుడు తెగులు లేదా పురుగులు ఏమైనా పడతాయా, వచ్చే అవకాశం ఉందా, ఇలాంటి సమాచారం అంతా అందిస్తూ ఒకవేళ తెగులు పట్టినా పురుగు పట్టినా దాని ఫోటో తీసి ఆ యాప్లో అప్లోడ్ చేస్తే అది ఏ రకమైన తెగులు, దానికి సంబంధించిన సొల్యూషన్ ఏంటి, ఏ మందులు వాడాలి, ఎలా వాడాలి, ఇవన్నీ ఆ యాప్లో ఉన్నాయి. ఇదంతా కూడా ఏఐ ఎనేబుల్డ్ యాప్. ఇదంతా సమాచారం ఆ యాప్ అందిస్తుంది.
ఉంది. అలాగే డ్రోన్ కూడా దాంట్లోనే బుక్ చేసుకోవచ్చు. ఊబరైజేషన్ ఆఫ్ డ్రోన్స్ అన్నది కూడా ఆ యాప్లోనే తీసుకొచ్చారు. సో ఇవన్నీ కూడా మేము బిల్ గేట్స్ గారికి చూపించాం. మన సీఎం గారు కూడా పక్కనే ఉన్నారు, ఆయన చాలా అప్రిషియేట్ చేశారు. ఇవాళ మేము బిల్ గేట్స్ గారికి, చంద్రబాబు నాయుడు గారికి మేము 2 రకాల స్పెషలైజ్డ్ డ్రోన్స్ చూపించాము. 50 లీటర్ల డ్రోను, ఇంకొకటి టార్గెటెడ్ స్ప్రేయింగ్. టార్గెటెడ్ స్ప్రేయింగ్ మొదటిసారి ఇండియాలో ఇది పంటలు మన ప్లాంటేషన్ క్రాప్స్ మీద ఆయిల్ పామ్ కానీ, కోకోనట్ కానీ, అరకనట్ కానీ లాంటి మీద స్ప్రే చేస్తుంది. ఎల్లో కలర్ డ్రోన్ మీరు చూస్తున్నట్టయితే. ఇంకో పెద్ద డ్రోన్ ఏంటంటే 50 లీటర్స్ 30 లీటర్స్ డ్రోన్స్. ఇవి ఏంటంటే మనకి ఈ ప్లాంటేషన్ క్రాప్స్లో ఎక్కువ లీటర్లు సైంటిఫికల్ నాలెడ్జ్తో స్ప్రే చేశారు. ఇద్దరు బిల్ గేట్స్ గారు, చంద్రబాబు నాయుడు గారు డెమో చూశాక చాలా నచ్చింది వాళ్ళకి. డ్రోన్ టెక్నాలజీ ద్వారా అవసరమైన ప్రాంతానికే స్ప్రే చేసి లక్షిత విధానం పంటను రక్షించడంలో సమర్థంగా పనిచేస్తుందని వ్యవసాయ శాస్త్రవేత్తలు తెలిపారు. నిరక్షరాస్య రైతులు సైతం ఆడియో సందేశాల ద్వారా యాప్ వినియోగిస్తున్న తీరు బిల్ గేట్స్ ను ఆకట్టుకుంది. సస్య రక్షణ చర్యల నుంచి మార్కెట్ అనుసంధానం వరకు డిజిటల్ పరిష్కారాలు గ్రామీణ స్థాయిలో ఫలితాలివ్వడం రాష్ట్ర వ్యవసాయ విధానానికి బలం చేకూర్చిందని ఆయన అభిప్రాయపడ్డారు.